హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బహ్రైన్. ఇప్పుడు మనం బహ్రైన్లో ఉన్నటువంటి ఫస్ట్ ఆయిల్ వెల్ దగ్గరికి వెళ్తున్నామండి. బహ్రైన్లోనే కాకుండా పర్షియన్ గల్ఫ్ మొత్తంలో కూడా కనిపెట్టబడిన ఫస్ట్ ఆయిల్ వెల్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ కూడా బహ్రైన్ యొక్క ఆయిల్ ఫీల్డ్స్ అండి. ఏ దేశంలో కూడా ఆయిల్ ఫీల్డ్స్లోకి ఇంత దగ్గరగా చేయరండి. ఇదిగోండి ఫస్ట్ ఆయిల్ వెల్ దగ్గరకు వచ్చేసాం మనం. ఈ చమురుని కనిపెట్టక ముందు బహ్రైన్ ఆర్థిక వ్యవస్థ అంతా ముత్యాల వ్యాపారం మీదే ఆధారపడేదండి. ఇక్కడ ముత్యాలు బాగా ఫేమస్ అండి, కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ. వేరే దేశాల్లో ఎక్కడికన్నా తక్కువ ధరకే ముత్యాలు దొరకడం వల్ల దాదాపు ఇక్కడ వ్యాపారం మరియు ఆర్థిక వ్యవస్థ బాగా నష్టపోయింది. అలాంటి ఒక క్రూషియల్ టైంలోనే వీళ్ళకి ఆయిల్ వెల్ పడ్డం వీళ్ళ ఆర్థిక వ్యవస్థ రూపురేఖలనే మార్చేసిందని చెప్పచ్చండి. ఇక్కడ నుంచి తీసిన ఆయిల్ అయితే ఫస్ట్ సిత్రా టెర్మినల్ ద్వారా మొట్టమొదట జపాన్ దేశానికి అయితే ఎగుమతి చేశారండి. ఫస్ట్ ఆయిల్ వెల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇదిగోండి మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ ప్లేస్లోనేనండి ఫస్ట్ ఆయిల్ ఐడెంటిఫై చేసింది. ప్రెజెంట్ అయితే ఇది ఫంక్షనింగ్లో లేదు. వర్కింగ్ కండిషన్లో ఉన్నప్పుడు యూజ్ చేసిన మిషనరీని అంతా పక్కన మ్యూజియంలో స్టోర్ చేశారండి. రిమైనింగ్ పైప్ లైన్స్ అన్నీ అలానే వదిలేశారు. వీళ్ళు ఎప్పుడు ఐడెంటిఫై చేశారు, దాని డ్రిల్లింగ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఆ డేటా అంతా దాని మీద రాసి ఉంటుందండి. ఒకసారి చూసేద్దాం రండి. జబెల్ అల్ దుకాన్లోని వెల్ నెంబర్ 1 వద్ద ఫస్ట్ ఆయిల్ వెల్ అయితే కనుగొనడం జరిగిందండి. 1931లో ఆయిల్ని ఐడెంటిఫై చేశారండి. 1932లో దాని ఫంక్షనింగ్ వర్క్ అది స్టార్ట్ చేశారు. ఆయిల్ పడ్డప్పుడు దాని ఇనీషియల్ ఫ్లో రేట్ అనేది 400 బ్యారెల్స్ పర్ అవర్ ఉండేదండి. దీని మీద ఏమో అప్పట్లో కింగ్ ఎవరు, ఇక్కడ కింగ్ పరిపాలనండి, అప్పట్లో కింగ్ ఎవరు, దీన్ని డెవలప్ చేసింది ఎవరు అనేది ఉన్నాయండి. జాగ్రత్త. ఇక్కడ పడిన ఫస్ట్ ఆయిల్ని తీయడానికి యూజ్ చేసిన పరికరాలన్నిటిని పక్కనే మ్యూజియంలో భద్రపరిచారండి. ఇది ఉంది ఆయిల్ మ్యూజియం. ఇదేనండి మ్యూజియం. మేము వచ్చినప్పుడు క్లోజ్ చేసి ఉంది ఇది. ఇవన్నీ ఆయిల్ వెల్ డ్రిల్ చేయడానికి యూజ్ చేసే పరికరాలండి. మ్యూజియం బయట అలా ఫిక్స్ చేసి ఉంచారు.
దూరంగా మీకు ఒకటి కనిపిస్తుంది కదా, ప్రెజెంట్ వర్కింగ్లో ఉన్న ఐరి వెల్ అది. దగ్గరగా వెళ్ళి ఇంకో వీడియో తీసి పెడతానండి.